వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ టు బెంగళూరు జాతీయ రహదారిపై కారు డీసీఎం ఢీకొన్నాయి. ప్రమాదంలో కారులో వెళుతున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన వారిలో 10 సంవత్సరాల బాలుడు, మహిళ ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వనపర్తి జిల్లా పెద్దమండలి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ టు బెంగళూరు జాతీయ రహదారిపై కారు డీసీఎం ఢీకొన్నాయి. ప్రమాదంలో కారులో వెళుతున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన వారిలో 10 సంవత్సరాల బాలుడు, మహిళ ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రదీప్ ఫోన్లో అందిస్తారు. చెప్పండి ప్రదీప్. కావ్య, హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిపై కొద్దిసేపటి క్రితం ఘోర రోడ్డు ప్రమాదం చేస్తుంది. హైదరాబాద్ నుంచి కర్నూలు వైపు వెళ్తున్న షిఫ్ట్ కారును వెనక నుంచి ఒక లారీ ఢీకొట్టడంతో ముందు వెళ్తున్న ఎయిర్ ఫోర్స్ వాహనాన్ని వీళ్ళు ఢీకొట్టడంతో కారులో ఉన్న నలుగురిలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉండడంతో వనపర్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే వీరు హైదరాబాద్ నుంచి కర్నూలు వైపు వెళ్తున్నట్టుగా పోలీసులు అయితే ప్రాథమికంగా తెలిపారు. అయితే ఈ మృతి చెందిన పూర్తి వారి వివరాలు పూర్తి తెలియాల్సి ఉంది. ఒకే కుటుంబానికి చెందిన వారిగా వీరిని పోలీసులు అయితే చెప్తున్నప్పటికీ మృతి చెందిన వారిలో ఒక బాబు, ఒక మహిళ ఉన్నారు. గాయపడిన వారిలో ఒక వ్యక్తి, మరో మహిళ ఉన్నారు. వీరిని ఈ హుటాహుటిన 108 అంబులెన్స్ లో వనపర్తి ఏరియా ఆసుపత్రికి తరలించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేస్తున్నారు. అయితే ఏదైతే రోడ్డు ప్రమాదం జరిగిన సంబంధించిన స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం వెనక నుంచి ఒక లారీ కారును ఢీకొట్టడంతో ముందు వెళ్తున్న వాహనాన్ని వీళ్ళు ఢీకొట్టినట్టుగా ప్రత్యక్ష సాక్షులు అయితే చెప్తున్నప్పటి పరిస్థితి ఉంది. మరోవైపు పోలీసులు పూర్తి స్థాయి దర్యాప్తు తర్వాత వారి వివరాలు తెలియజేస్తామని కూడా చెప్తున్నారు. కదా, రైట్, థ్యాంక్ యూ ప్రదీప్. One, two, three, up.